అందరికీ ప్రైజులాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 18, 19, 20, 21, 22. యేసు తన యుద్ధనున్న జనసమూహమును చూచి ఆ దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించిన. అంతట ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళును, నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు, బొరియలకు, ఆకాశ పక్షులకు నివాసులు కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదని అతనితో చెప్పాను. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టకు నాకు సెలవుమని అడగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించము, మృతులు తమ మృతులు పాతిపెట్టుకోనిమని చెప్పాను. ఆయన శిష్యులుగా చేసుకుందామని కొంతమందిని అడిగినప్పుడు అందులో ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడున్నాగా నేను వెంబడిస్తానన్నప్పుడు, నాకు ఆకాశ పక్షులకు ఉన్నది కానీ నక్కలకు, బొరియలకు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకునే స్థలము లేదని ఆయన తనతో చెప్పినప్పుడు, వెంటనే ఆ పక్కన ఉన్నవాడు ఏమంటున్నాడంటే, ప్రభు, మా నాన్న చనిపోయాడు, మా నాన్నను పాతి పెట్టుకొని వచ్చి నేను వెంబడిస్తానన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు అతను చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోమని చెప్పింది. అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను ఆయన చనిపోలే, శిష్యుడు వాళ్ళ తండ్రి చనిపోలేదు, కాకపోతే ఈయనకే చోట్లేదు, ఎక్కడ పోయి ఉంటామని ఆయన ఈ మాట చెప్పాడు. ఆ నెపంతో ఈ మాట చెప్పాడు. ఆమెన్. అంటే ఆయనని వెంబడించటం ఆయనకి ఇష్టం లేదు. ఆమెన్.